దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. చదువు గట్టిగా హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. అటువలే ఆత్మయు తన బలహీనతను చూచి మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చదువు గట్టిగా హల్లెలూయా. చక్కగా దేవుని మాటలు విందాం. ప్రభునందు ప్రియులారా, అపోస్తులైన పౌలు రోమా సంఘముతో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రోమా సంఘానికి ఒక హెచ్చరిక రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఆమె అమ్మా ఇటు చూడండి, నీకు అందరూ చక్కగా భాష బట్టలు వేసుకొని కూర్చోండి, ప్రశాంతం కూర్చోండి, వినండి. మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. దేవుడు నరులను చూచినప్పుడట, ఈ నరులు ఆయన దృష్టికి ఎలా కనపడుతున్నారంటే బలహీనులుగా కనపడుతున్నారు. దేవుడు మనుషులను చూచినప్పుడు మనుషులు దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నారంటే బలహీనులు కనపడుతున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. అయితే నీ బలహీనతలో ఆయనే మనకు సహాయము చేయునుగాక. అసలు ఎందుకు మనం బలహీనం అవుతున్నాం? మనం మట్టిలో నుండి తీయబడిన వారం కనుక మనం బలహీనులం. అవునా? మనం ఎక్కడి నుంచి తీయబడ్డామంట? ఓ తల్లులారా, ఎక్కడి నుంచి? మట్టిలో నుండి తీయబడ్డావు. నీవు మట్టిలో నుండి తీయబడ్డావు కనుక నువ్వు బలహీనురాలు అని ప్రభువుకు తెలుసు. విశ్వాసులమైన మనం వాక్యము చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక ఉన్నతమైన శ్రేష్టమైన మాట. మనం విశ్వాసులమైనప్పటికీ, పరిశుద్ధులమైనప్పటికీ, దేవుని మందిరానికి వెళ్తున్నప్పటికీ, పాటలు పాడుతున్నప్పటికీ, ప్రభుని ఆరాధిస్తున్నప్పటికీ, చప్పట్లు కొడుతున్నప్పటికీ, దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెబుతున్నప్పటికీ కూడా మనం ఎవరమంట? హలో, ఇక్కడే ఉన్నారు, స్తోత్రం చెప్పండి. మరి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? పాటలు పాడుతున్నప్పటికీ, ఆత్మచేత నింపబడుతున్నప్పటికీ, మందిరంలో ఉన్నప్పటికీ మనం ఎవరమంట? హలో, ఎవరిమే? బలహీనులం. చాలా బలహీనత గలవారం. చాలా విషయాలలో బలహీనపరచబడతా ఉంటాం. కాస్త శ్రమ వస్తే బలహీనమైపోతాం, కాస్త బాధ వస్తే బలహీనపరచబడతాం. అమ్మా, కొంచెం శ్రమ వచ్చిందనుకో, ఎవరైనా ఏదన్నా ఒక మాట అన్నా, ఎవరేదన్నా నిన్ను ఒక నిందేసినా, ఒక అవమానకరంగా మాట్లాడినా వెంటనే ఏమైపోతాం? బలహీనపరచబడతాం. అయితే మన బలహీనతలలో అన్నీ కూడా ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. అందుకని చదవబడిన దేవుని వాక్యంలో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మన బలహీనతను చూచి ఎవరైనా దేవుడు, మనం మట్టివారిమని తెలుసు, నేల మట్టితో మనలో చేయబడిన ఆయన రూపమైన ప్రజలమని తెలుసు. కానీ మనము బలహీనులమని ఆయన హేళన చేయక అక్కడ
ఏం చేయక మనం బలహీనమని దేవుడు మనల్ని ఏం చేయాల? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. అదే మనుషులైతే ఏం చేస్తారు? హేళన చేస్తారు, ఎక్కిరిస్తారు, ఎగతాళిగా మాట్లాడతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు బలహీనుడివని నిన్ను చూసి హేళన చేయక, సంతోషపడక, ఆయనట బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఇదిగో నీ బలహీనతలోనే నీకు ఆయన సహాయము చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ బలహీనతలో ఆయన నిన్ను ఎడబాసే దేవుడు కాదు. ఆయన మనుషుడు కాదు, నరుడు కాదు. ఆయన చెప్పండి అక్క. మనుషులమైన మనకు బలహీనతలు వస్తే ఒక ప్రక్క మనిషి చూచాడు అనుకో, నేనేం చేస్తాడు? హేళన చేస్తాడు, ఎక్కిరిస్తాడు, మరొక విధంగా మాట్లాడతాడు, తృణీకరిస్తాడు. కానీ దేవుడు నిన్ను తృణీకరించకుండా, హేళన చేయకుండా, నీ కష్టాన్ని చూసి, నీ బలహీనతను చూసి, నీ కన్నీటి లోయలో నువ్వు కృంగిపోతుంటే ఇదిగో ఆయన నిన్ను ఎడబాయకుండా, త్రోసివేయకుండా నీకు సహాయకుడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి ఇంకాస్త గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మరొకసారి బిగ్గరగా హల్లెలూయా. అన్ని విషయాలలో బలహీనపరచబడుతున్న నీతో బాధ వస్తే తట్టుకోలేం, కష్టం వస్తే తట్టుకోలేం, దుఃఖం వస్తే తట్టుకోలేం, వేదన వస్తే తట్టుకోలేం, ఆపద వస్తే అసలు మన వల్ల కాదు. చక్కగా కూర్చోండి అని చెప్పాం. మళ్ళీ ప్రశాంతం కూర్చోండి. నడుము నొప్పులు వస్తే వెనక్కిపోయి నిలబడండి, గోడ అనుకో. కష్టం వస్తే ఊరుకోలేం. ఏందక్క అట్టున్నావు, ఏంది అలా అయిపోతున్నావు అంటే, ఏం చెప్పానన్నా, నాకే వస్తున్నాయి ఈ బాధలు, నాకే వస్తున్నాయి ఈ కష్టాలు. అందుకని ప్రభు అంటాడు, నువ్వు బలహీనురాలు అని తెలిసి, నువ్వు బలహీనుడు అని తెలిసి ఆయనే నీకు సహాయము చేస్తున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యా? ప్రతినిత్యము దేవుడి మందిరంలో కూర్చొని ఆరాధన చేస్తున్నావే, ప్రార్థన చేస్తున్నావే, ఆయన ఎవరో తెలుసా? నీవే నా దిక్కని, నీవే నా ఆశ్రయమని ఆరాధిస్తూ ఉన్నావే. ఆయన ఎవరు అంటే నీకు సహాయం చేస్తూ, నిన్ను ఆదరిస్తూ, నిన్ను నిలబెట్టే దేవుడు. నువ్వెప్పుడు కృంగిపోతున్నా, ఎప్పుడు పడిపోతున్నా, నిన్ను నిలబెట్టే దేవుడు నా దేవుడు. నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు. అందుకనే అపోస్తలుడైన పౌలయ్య గారు అన్నారు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే నా దేవుడు నన్ను బలవంతునిగా చేస్తున్నాడు. ఏమన్నారా మాట? ఆ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుని. అందుకని రోమాపత్రికలో రాయబడినట్లుగా ఇదిగో ఆయనే మన బలహీనతను చూసి, ఆయనే మన స్థితిని చూసి, ఇతను మట్టి మనిషి, ఇతడు బలవంతుడు కాదు. మనం బలవంతులమా? హలో, బలవంతులు చేతులు ఎత్తండి. ఏందండి చేతులు ఎత్తరు? మనం ఎవరమి? బలహీనం. ఇల్లు శుభ్రం చేయడానికి బలం ఉంటుంది, చెప్పాల. అన్ని శుభ్రం చేయటానికి ఏముంటుంది? బలం ఉంటుంది. ఓ చిన్న కాస్త బాధ వచ్చింది అనుకో, దుప్పటి కప్పుకొని కూర్చుంటావు మూల. ఏందక్కా నీకు వచ్చిన బాధ అంటే, అందరు నన్నే తిడుతున్నారు, అందరు నన్నే బాధ పెడుతున్నారు. ఓ బిడ్డ, నువ్వు బాధపడకు. వాక్యం చెప్తుంది నువ్వు బలహీనుడు అని, బలహీనురాలు అని ప్రభువుకు తెలుసు. అందుకే ఆయన నిన్ను బలవంతునిగా చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలయ్య గారు చాలా చక్కటి మాట అన్నాడు. ఎందుకు బలవంతుడు అంటే, బలహీనుడు ఎప్పుడు బలవంతుడు అవుతాడో? దేవుడేమో నువ్వు బలహీనుడు అంటుంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బలవంతుని. ఎక్కడ్రా నువ్వు బలవంతుడివి? దేవుడేమో మన బలహీనతను చూసి నేను నీకు సహాయం చేస్తానంటే, అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే. ఎందుకన్నాడు ఆయన ఆ మాట అంటే, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు కనుక నేను భయపడను.
స్తోత్రం చెప్పేసే గట్టిగా, చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలా మంది అంటారు, నన్ను ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు బాధ కలుగుతుంది, నాకు కష్టం వస్తున్నా, నాకు వేదన వస్తున్నా, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదని బాధపడుతూ వేదన పడుతున్నావేమో. నిన్ను చూడదగిన దేవుడు ఒకడున్నాడు, ఆయన వైపు నువ్వు చూస్తే చాలు. నిన్ను ఎవరు చూడకపోయినా పర్వాలా అమ్మా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలా, నీ మేలు మర్చిపోయి, నీ కృతజ్ఞత మర్చిపోయి, నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి, ఒకవేళ నిన్ను విడిచిపెట్టినా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను పట్టించుకునేవాడు, నిన్ను చూసే దేవుడు ఒకడున్నాడు, ఆయన వైపు నువ్వు చూచుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు ఆయన వైపు చూస్తేనట బలము పొందుకొందువుగాక. కొండల వైపు కన్నులెత్తినను, నాకు సహాయము ఎటు నుండి వచ్చును. యెహోవా నీ వల్లనే సహాయము నాకు, నీ వల్లనే నా పాదములను తొట్టిల్లనీయవు, నా పాదములను తొట్టిల్లనీయవు. కేవలం నీవే సహాయమని నా కన్నులెత్తి నీ వైపే చూసేదా. కేవలం నీవే సహాయమని నా కన్నులెత్తి. హల్లెలూయా. నీవు బలహీనుడువని మనకు సహాయము చేయటానికి దేవుడు వచ్చాడు. మనం ఎవరమాట? అందరూ చెప్పండి ఆ మాట. నీ ప్రక్కరితో చెప్పు, మనం బలహీనులమని చెప్పాలి. మనం బలహీనులమని మనల్ని బలపరచడానికి ఆయన మన యొద్దకు వచ్చాడు. స్తోత్రం. ఎందుకు వచ్చాడు మన దగ్గరికి? బలహీనులం. మనలను బలపరచడానికే వచ్చాడు. ఈ రోజున నీవు బలహీనుడు అయితే, నీవు దేవుని వైపు చూడగలిగితే బలవంతుడిగా మార్చబడదువుగాక. ఎవరుగా మార్చబడతావంట? ఒక రోజు ఏలియా గారు సేవ చేస్తున్న దినాల్లో, వినండి అక్క, సేవ చేస్తున్న దినాలలో ఇజ్రాయెల్ ప్రజలంట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. బాగినండి, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. నిజ దేవుణ్ణి ఆరాధించకుండా, నిజ దేవుణ్ణి ప్రేమించకుండా, పూజించకుండా, భయభక్తులతో గడపకుండా వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న దినాలలో ఏలియా గారట ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో అంటాడంట, ఇదిగో ఓ రాజా, ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా, నా ప్రజలు దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి భయపడకుండా, భయభక్తులు కలిగి జీవించకుండా, వారు ఇష్టానుసారమైన త్రోవలో, ఇష్టానుసారమైన మార్గములో నడుస్తూ ఉన్నారు. ఇదిగో అందుకే ఇదిగో భూమి మీదకి ఇక వర్షము రాదు. భూమి మీదకి ఏం రాదంట? నేను శపిస్తున్నాను. 3.5 సంవత్సరం భూమి మీద, ఆకాశము నుండి భూమి మీదకి వర్షము రాదు, శపించబడుతుంది, పంటలు పండవు, కరువు వస్తుంది. తలలు పైకెత్తి చూడండి, ఏమొస్తుందట? కరువు. ఈ భూమి, ఈ దేశము శపించబడింది, పంటలు పండవు అని ఏలియా గారు అహాబు రాజు దగ్గరికి వెళ్ళి శాపం పెట్టాడు. వినండి బాగా. దేవునికి వ్యతిరేకంగా తిరిగితే మన కుటుంబాల మీదకి ఏమొస్తుందంటే శాపాలు వస్తాయి. కానీ దేవుడు నిన్ను కోరుకుంది శపించడానికా? నిన్ను పిలుచుకుంది ఎందుకు? ఆశీర్వదించడానికి. నిన్ను దేవుడు పిలిచింది ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో కూర్చోబెట్టి చేర్చి ఆయన వాక్యం వినటానికి నిలబెట్టింది. ఎందుకో తెలుసా? నీవు దీవించబడాలని. కానీ ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఏలియా అనే దైవజనుడు వెళ్ళి చెప్పాడట, ఈ భూమి శపించబడుతుంది, పంటలు పండవు. దేశం మీదకి ఏమొచ్చిందంట?
భయంకరమైన కరువు వచ్చింది. కరువు అధికమైపోతా ఉంది. కరువు ఇష్టానుసారం అయిపోతుంది. కరువు పెరిగిపోతా ఉంటే దైవజనుడైన ఏలియాతో ప్రభు అంటాడు, ఏలియా ఇదిగో నీవు 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 తృప్తిపరచబడటానికి ఇదిగో నీవు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంట? హలో, పాట పాడుకుందామా? మరేం సప్పుకుంటున్నారు? అమ్మా, పండగకు చీరలు లేవా? ఇంకా 3 రోజులు నువ్వు ప్రార్థన చేస్తే వచ్చును గాక. దిగులు పడితే అతయ్యా, ఎందుకు మరి అంత దిగులు? సంతోషంగా ఉండండి. చీరలు కొన్న వాళ్ళ మొహాలేమో వెలిగిపోతున్నాయి, కొనని వాళ్ళ మొహాలేమో నువ్వు చీరలు సంపాదించుకున్న ప్రయోజనం లేదు, కానీ యేసును సంపాదిస్తే నీలో తేజస్సు దిగి వచ్చును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడున్నాం మనం? ఏలియాతో ప్రభు చెప్పాడు, ఇదిగో నువ్వు కేరేతు వాగు దగ్గరికి వెళ్ళు. ఇప్పుడు ఏలియా గారు కేరేతు వాగు ఎక్కడుందో దేవులాడుకుంటూ ఆ కేరేతు వాగు కాడికి వెళ్ళాడు. వినాలని ఆసక్తి ఉన్నవారు వినండి, ఇక మిగతా వారి సంగతి నాకు అవసరం లేదు. వినాలి. ఆ వాగును వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ వాగును వెతుక్కుంటూ వెళ్ళి ఆ వాగు కాడు ఉన్నాడు. ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఆ నీటిని త్రాగుతూ తన యొక్క దాహాన్ని తీర్చుకుంటా ఉన్నాడు. ఎక్కడా? చెప్పాలి గట్టిగా. వాగు దగ్గర. దేవుడు ఏ వాగు కాడికి వెళ్ళమన్నాడో అక్కడికి పంపాడు. ఎందుకంటే ఆ దేశంలో ఏమొచ్చింది? చెప్పాలి కాస్త గట్టిగా. మరి తన సేవకుడు ఉన్నాడు కదా అక్కడ. బాగా గమనించండి, తన సేవకుడు ఆ దేశంలో ఉన్నాడు. మరి ఆ కరువు వస్తే అతనికి కూడా కరువే కదా. అందుకని ప్రభు చెప్పాడు, ఏలియా నువ్వు లేచి కేరేతు అక్కడికి వెళ్ళు. అక్కడికి నేను కాకులు పంపిస్తా. నువ్వు ఆ వాగులో నీరు తాగి దాహం తీర్చుకో. కాకులు పంపించిన ఆ రొట్టె మాంసం తిని ఆకలి. దేవుడు ఎంత గొప్పోడండి. అమ్మా, నేను పోషించడానికి నేను కాకులను అక్కడికి పంపిస్తాను. చదువుతారా? 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వాక్యం. త్వరతో చదవాలి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. మీరెందుకు చదువుతారు? 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. అతనికి ప్రత్యక్షమై నీవిచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండు. అదిగో ఆ వాగు నీరు త్రాగు. అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించునని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ నివాసం చేశాడంట? కొంచెం గట్టిగా చెప్పాలి. వాగు దగ్గర నివాసం చేశాడు. బాగినండమ్మా. ఈ వాగు దగ్గర నివాసం చేస్తే అక్కడ రోజు వెళ్ళి ఆ వాగులో నీరు తాగుతున్నాడు, దాహం తీర్చుకుంటున్నాడు. కాకులకు చెప్పాడట దేవుడు ఏమనంటే, ఇదిగో ఓ కాకులారా, ఓ చోట నా దైవజనుడు ఉన్నాడు, ఓ చోట నా సేవకుడు ఉన్నాడు. అతనికి మీరు ఉదయం సాయంత్రం మీరు ఆహారాన్ని, నేను అంటాను అక్కడ మనుషులు లేరా? హలో చెప్పాలి. మనుషులు లేరా? ఏం కనపట్లేదా? మనుషులందరికీ ఏమొచ్చింది చెప్పాలి? కరువు వచ్చింది. ఒక 10 రొట్టెలు కనుక ఒక మనుషునికి ఇచ్చిన అలాంటి వాడికి ఇచ్చి, అయ్యా కేరేతు వాగు దగ్గర ఏలియా ఉన్నాడు, ఆయనకి ఇచ్చి రాపమంటే ఆయనకి ఇచ్చే తర్వాత సంగతి. కానీ ముందు ఎందుకు? నేను కరువులో ఉన్నాను కనుక అతడు బ్రతికేదేమో, ముందు ఇవి తింటే నేను బ్రతుకుతానని ఇతను తినేవాడే. అందుకనే ప్రభు కాకులని పంపాడు. ఈ కాకులకు వార్త పంపగా ఆ కాకులనే ఆజ్ఞ, ప్రభువా నీవు చెప్పినట్లుగా చేస్తా. స్తోత్రం చెప్పు గట్టిగా. మరొకసారి చదువుదాం గట్టిగా. చెప్పండి కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ స్థలములో ఉండి ప్రతిరోజు దాహం తీర్చుకుంటున్నాడు, ప్రతిరోజు భోజనం చేస్తున్నాడు, ఆహారం తింటూ ఉన్నాడు.
ప్రతిరోజు తృప్తిపరచబడుతున్నాడు. అయితే ఒక దినము రానే వచ్చింది. ఆ దినమునట అక్కడ కింద చదువుకుంటూ వెళ్తే కొంతకాలమైన తరువాత ఆ దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ఏమైందంట? ఎండిపోయింది. ఏమి లేక? నీరు లేక. ఏలియాను దేవుడు ఆ కెరేతు వాగు దగ్గరికి పంపి వాగు ద్వారా దాహం తీర్చాడు. దేని ద్వారా? వాగు ద్వారా. కాకి ద్వారా? చెప్పాలి కాస్త గట్టిగా. ఆహారం తీర్చాడు, ఆహారాన్ని తృప్తిపరిచాడు. ఈరోజు ఏలియా కెరేతు వాగు దగ్గర ఉన్నాడు. కరువులో ఉన్న తన సేవకుని దేవుడు తృప్తిపరచడానికి వాగు దగ్గరికి పంపిస్తే, ఇప్పుడు ఈ వాగు నా దాహాన్ని తీర్చిందే, ఈ కాకులు నాకు మెల్లగా బాగినాలమ్మా, ఈ కాకి నాకు ఆహారం ఇచ్చిందే, ఈ వాగు నాకు నీరుచ్చిందని ఇప్పుడు దేవుణ్ణి మర్చిపోయి ఏలియా వాగుకు దండం పెట్టాడా? కాకికి దండం పెట్టాడా? నేను కరువులో ఉన్నప్పుడు ఓ కాకి దేవుడా నాకు ఆహారం ఇచ్చావు, ఓ వాగు దేవుడా నాకు నీటినిచ్చావని ఈయన ఏలియా దేవుణ్ణి ఆరాధించకుండా ఆ కాకిని ఆ వాగుకు దండం పెట్టాడా? పట్ల ఏలియా చేసిన పని ఏంటి తెలుసా? ఇదిగో మీరు నాకు దాహం తీర్చారని, మీరు నాకు ఆహారం ఇచ్చారని, మీరు నన్ను తృప్తిపరిచారని నేను మీ వైపు చూసి మీకు దండం పెట్టేవాడిని కాదు, మిమ్మును పంపిన దేవునికి ఆరాధించేవాడను. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయ. చెప్పండి బిగ్గరగా. హల్లెలూయ. చెప్పండి హల్లెలూయా. నీకు సహాయం చేస్తారు. నిన్ను దేవుడు నిలబెట్టుకున్నాడు. కాకి దేవుడు ఏమిచ్చాడు? అగ్నిచ్చాడు అంతే. ఇప్పుడు అదే నీకు దేవుడు అవుతుందా? ఎవరు మరి నీకు దేవుడు? పంపినవాడు దేవుడు. స్తోత్రం చెప్పు. చెప్పాలి కాస్త గట్టిగా. నువ్వు చూడాల్సింది కాకిని కాదు, వాగును కాదు, కానీ ఆయనను చూచుదువుగాక. మనం ఆకాశమందున్న దేవుని వైపు చూడాలి, ప్రభు వైపు చూడగలగాలి. అందుకని అంటున్నాడు, మనము బలహీనులమని ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మనము బలము పొందుకోవాలి అంటే ఆయన వైపు చూచుదుముగాక. డబ్బు వైపు, లోకం వైపు, మనుషుల వైపు, ఈ లోక సంబంధమైన వాటి వైపు నువ్వు చూస్తే, నువ్వు ఆశపడితే నీకు తృప్తి రాదు, ఆకలి తీరదు. ఆకలి తీరుద్దాక తీరదు. దాహం తీరుతుందా? తీరదు. ఈరోజు నీవు నేను చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ఏలియాను దేవుడు పోషించడానికి, తృప్తిపరచడానికి కాకిని పంపాడు, వాగుకు ఆజ్ఞ పెంచాడు. కానీ ఈ ఏలియా ఎవరి వైపు చూస్తున్నాడంటే జీవము కలిగిన దేవుని వైపు. ఈరోజు మనం ఎవరి వైపు చూడాలి? సహాయం చేసిన వారి వైపా? అమ్మా నువ్వు లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. దేవుడు నీకు అడిగి పంపాడంతే. అక్కడికి పంపాడంట దేవుడు నీ దగ్గరికి. ఇప్పుడు వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోక మునుపు వాగు కాడ కూర్చోమన్నాడు. వాగు నీటినిచ్చింది, కాకులు తీసుకొచ్చి ఆహారాన్ని ఇచ్చినాయి. ఇప్పుడు వాగు ఎండిపోయింది. ఇప్పుడు మరలా ప్రభు అంటున్నాడు, ఏలియా నువ్వు లేచి ఒక వెధవరాలు ఇంటికి పో, ఒక వెధవరాలు ఇంటికి వెళ్ళు. ఇప్పుడు వాగు దాహం తీర్చింది కాబట్టి వాగు దేవుడా? కాకి ఆహారం తీర్చింది కాబట్టి కాకి దేవుడా? ఇప్పుడు వెధవరాలు తన ఆహారాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు వెధవరాలు తనకు దేవుడా? హలో, ఈ లోకంలో ఎవ్వరు నీకు దేవుళ్ళు దేవతలు కాదు. నీవు బలహీనుడు అని, మనము బలహీనులమని మనల్ని బలపరచడానికి నీ యొద్దకు వచ్చాడే ఆయనే నీకు దేవుడు. కొట్టు బిగ్గరగా యేసయ్యకి చప్పట్లు. చదువు గట్టిగా హల్లెలూయా.
చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీకు సహాయం చేస్తున్న దేవుడి వైపు చూస్తావా? నీ ఆకలి తీర్చిన దేవుని వైపు చూస్తావా? నీ దాహము తీర్చిన దేవుని వైపు చూస్తావా? నిన్ను పోషించడానికి వెధవరాళ్ళు పెట్టి నిన్ను పోషించాడే, నువ్వు ఎవరి వైపు చూడాలి? ప్రభు వైపు చూడు. ఈరోజు మనుషుడు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాడు, ఎక్కడ బాధపడుతున్నాడు తెలుసా? మనుషుల వైపు చూస్తున్నారండి. ఎవరి వైపు అంటాక చెప్పాలి కాస్త గట్టిగా. కాస్త శ్రమలు వస్తే, కాస్త బాధలు వస్తే, కాస్త ఇరుకులు వస్తే, కాస్త ఇబ్బందులు వస్తే మనుషుల వైపు వెళ్ళిపోతుంటారు. అరే, నిన్ను పిలిచింది దేవుడు, నిన్ను ఎన్నుకుంది దేవుడే. దేవుడు ఆజ్ఞాపించాడు కనుకనే అవి జరిగినాయి. దేవుడు ఆజ్ఞాపించకపోతే కాకి రొట్టె ముక్కను తెచ్చిద్దా? అయ్యా చెప్పండి, కాకి అంత చండాలపుది. మీకు గుర్తుందో లేదో, నాకు బాగా గుర్తు. చిన్నపిల్లలప్పుడు గొట్టాలు కొనుక్కొచ్చుకుంటే కొట్లో నుంచి బయటకు వచ్చేలోపు ఏమవుతాయి? గొట్టాలు నెత్తి మీద పటక్కను పొడిచి తీసుకుని పోతాయి. కోడి పిల్లలు గంప కింద ఉంటే అవి లోపలుంటే చస్తాయని ఆ కోడి పిల్లలను ఆ గంప కింద నుంచి ఎత్తితే అవి వాటికి కనపడగానే అవేం చేస్తాయి? వెళ్ళిపోతాయి. అవి తనకు తన ఆహారాన్ని పోగు చేసుకోవడమే తెలుసు, కానీ ఇతరులకు ఆహారం పెట్టడం దానికి తెలీదు. కానీ దేవుడు ఆజ్ఞాపించగానే, ఓ కాకి, నా సేవకుడు ఒక ప్రాంతంలో ఉన్నాడు, కేరోతు వాగు దగ్గర ఉన్నాడు, నువ్వు సరాసరిగా రొట్టె ముక్కను నోటితో పట్టుకొని నా సేవకుడికి అప్పగించు. స్తోత్రం. ఈరోజు ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన మాట చెప్పనా? కాకి దేవుని మాట వింటుంది, కానీ మనుషుడు తన హస్తాలతో, తన స్వహస్తాలతో, తన రూపంలో, తన పోలికలో చేసుకున్న మానవుడు దేవుని మాటకు లోబడలేకపోతున్నాడు. దేవుని మాట వినలేకపోతున్నాడు. దేవుని మాట ప్రకారం బ్రతకలేకపోతున్నాడు. అందుకనే వాక్యం చెప్తా ఉంది, నీవు నేను దేవుని మాటకు లోబడుదుముగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, మరొకసారి గట్టిగా, హల్లెలూయా. మానవుని యొక్క పాడు బుద్ధి ఏంటంటే మనుషుల మాటలు వింటమే మనిషి బుద్ధి. ఎవరి మాట? మనుషుల మాటే. మనుషుల మాట విన్నంతగా దేవుని మాట కూడా వినరు. మనుషుల మాట విన్నంతగా సేవకుని మాట కూడా వినరు. మనుషుల మాట విన్నంతగా ఇదిగో ఇక లోకములో ఎవరి మాట కంటే మనుషుల మాటే ముఖ్యమని ముందుకు వెళ్తూ ఉంటారు. సేవకుని కాడికి వస్తారా? అన్నా, ఇదిగో పలానా వ్యాపారం చేయాలి, పలానా ఉద్యోగం చేయాలి, లేకపోతే పలానా పని చేయాలి, మా కొరకు ప్రార్థన చేయమంటారు. కానీ ఇక్కడ దైవజనుడు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మిగతా కార్యక్రమాలు మిగతావి చేస్తారు. దైవజనుడు వచ్చి ఏదైనా ఒక ఇంట్లో వివాహం జరగాలి, శుభకార్యం జరగాలంటే, అమ్మా పలానా తారీఖుని పెట్టుకోమంటే సరేనయ్యా అని పోతారు. మెత్తగా మళ్ళా భర్తను పంపించి, అయ్యా ఆ రోజు మాకు డబ్బులు అందవులే కానీ ఇంకో రోజు పెట్టయ్యా. అసలు విషయం ఏంటంటే ఆ రోజు తిథి నక్షత్రాలు బాగలేవంట. ఏంటి అంటే డబ్బులు అందక కాదు, ఏం బాగలేవంట? తిథి నక్షత్రాలు బాగలేవట, రోజులు బాగాలేవట. అందుకనే మనుషుని యొక్క పాడు బుద్ధి మానవుని మాటకే విలువ. నేను అంటాను, ఒక దైవ సేవకునిగా నరమాత్రుడు ఏమి చేయగలడండి? నువ్వు మనుషుని నమ్ముతున్నావే, మనుషుని వైపు వెళ్తున్నావే, మనుషుని వైపు ఆకర్షణగా బయలుదేరుతున్నావే, సత్యాన్ని అసత్యాన్ని చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నావే. మనుషుడు నిన్ను ఒక పెద్దవాడిని కానీ కాస్త తగ్గించడం కానీ కాస్త పెంచడం మనుషుడు చేయలేడు. అందుకనే ఏలియా గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, వాగు నాకు దాహం తీర్చిందని వాగు నాకు దేవుడు కాదు. హలో, వింటున్నావా? కాకి నాకు ఆహారం ఇచ్చిందని ఈ కాకి నాకు దేవుడు కాదు. ఈ వెధవరాలు వాగు వెండిపోయినప్పుడు దేవుడు వెళ్ళమంటే వెళ్ళాను. కరువు తీరిపోయేంత వరకు తృప్తిగా నాకు భోజనం పెట్టింది. ఇప్పుడు ఏమ దేవుడా? నా నేను బలహీనుడని తెలిసి నాకు సహాయము చేసిన దేవుడే నా దేవుడు. మరొకసారి బిగ్గరగా స్తోత్రం చెబుతావా?
వీళ్ళందరినీ ఏం చేస్తున్నాడంటే ప్రభు ఆజ్ఞాపించాడు. ఎందుకు తెలుసా? నువ్వు బలహీనుడివి, నీరు త్రాకపోతే బ్రతుకుతామా? అందుకే ఎవరికి ఆజ్ఞాపించాడు? వాగుకి. తినకపోతే ఉంటామా? అందుకే ఎవరికి చెప్పాడు? కాకులకి. ఇక మీకు వాగు ఎండిపోయింది, ఇప్పుడు ఎలా బ్రతకాలన్నా సేవకుడు? అందుకే వెధవరాలకు చెప్పాడు. సేవకుడు వెళ్ళక మునిపే వెధవరాలతో మాట్లాడాడు. ఆ వెధవరాలు చెప్పినట్లుగా అప్పాన్నిస్తూ నీటినిస్తూ తృప్తిపరిచింది. కారణం ఏంటి తెలుసా? దేవుడే తన సేవకుణ్ణి పోషించుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే మనం ఎవరి వైపు చూడాలి అంటే యేసు వైపు చూడాలి. అపోస్తలుడైన పౌలు భక్తుడు అన్నాడే, నేనెప్పుడు బలహీనున్న అప్పుడే. ఎందుకన్నాడు ఆ మాట? మనుషుల వైపు చూసేవాడైతే, సహాయం చేసిన వారి వైపు చూసేవాడైతే ఆ మాట అనేవాడు కాదు. ఏలియా గారు చూపంతా ఎవరి మీద అంటే సహాయము చేయు దేవుని మీద. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి అక్క. ఎవరి వైపు అంట? ఈరోజు మన చూపు ఎవరి వైపు? ఏం చూపు అన్నా? క్రిస్మస్కి ఒక పట్టు చీర కూడా లేదు. ఏం చూస్తాం దేవుడి వైపు? నా పిల్లలకు వస్త్రాలు లేవు. నేను అంటాను, నీ పిల్లలకు వస్త్రాలు లేనంత మాత్రాన, నీకు వస్త్రాలు లేనంత మాత్రాన క్రిస్మస్ జరుపుకున్నట్టేనా? చెప్పక్క, జరుపుకున్నట్టేనా? నువ్వు బాధపడాల్సింది దాని వైపు చూసి కాదు, యేసు వైపు చూసి, ఆయనే నాకు సహాయకుడని ఆయన వైపు తిరుగుదువుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏలియా గారి జీవితంలో అద్భుతము జరగడానికి కారణం, ఏలియా గారి యొక్క జీవితంలో కార్యము జరగటానికి కారణం వాగు వైపు చూడలా, కాకి వైపు చూడలా, వెధవరాలు వైపు చూడలా, తనను పంపిన దేవుని వైపు చూచాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నీవైనా నేనైనా దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, ఆ నిత్య సీయోనులో ఉన్న ఆ దేవాతి దేవుని చేత నువ్వు దీవెన పొందుకోవాలంటే మనందరి చూపు యేసు వైపే ఉండునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి కాస్త గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏలియాని 3.5 సంవత్సరం ఎవరు పోషించారు? ఎందుకు పోషించాడు? ఆయన బలహీనుడు, మనుషుడు బలహీనుడు, కానీ దేవుడు తనను బలవంతునిగా చేశాడు. గుర్తుపెట్టుకోండి, నీవు ఎంతకాలం యేసు వైపు చూస్తావో, ఎంతకాలం యేసును నీవు నిరీక్షణతో ఎదురు చూస్తావో, నా ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. అబ్రహాము యొక్క భార్యట, మరొక విషయాన్ని విందాం. శారమ్మ. ఈ శారమ్మ వాగ్దానాన్ని ఓపిక పట్టలేక తన పని మనిషిగా ఉన్న హాగర్ని తన భర్తకి ఏం చేసింది? పెళ్లి చేసింది. పని మనిషిని భార్యగా తన భర్తకు చేసింది. వినాలి, హలో. భార్యకి చేసుకుంది. ఇప్పుడు ఆమెను దేవుడు కనికరించాడు, ఒక కుమారుని ఇచ్చాడు. ఇప్పుడు కుమారుణ్ణి ఇచ్చిన నాటి నుండి ఇప్పుడు ఈ హాగర్ ఏం చేస్తుందంటే శారమ్మను ఏదో ఒక రీతిగా చెప్పాలి. ఆడపిల్ల బాధ ఆడపిల్లకు తెలుసు అంటాడు కదండి. నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్రాలువని ఏదేదో రకరకాలుగా ఈ హాగరు శారమ్మను నిందిస్తూ ఉంది, శారమ్మను బాధ పెడతా ఉంది. మొత్తానికి కొన్ని దినాలైన తర్వాత దేవుడు శారమ్మ యొక్క ఏడుపును, కన్నీరును చూసి ఆమెకు కూడా చక్కటి గర్భఫలాన్ని ఇచ్చాడు. బాగా వినాలి వాక్యాన్ని. గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇస్సాకు ఎదుగుతున్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. ఇప్పుడు ఈ హాగరు కుమారుడు పెద్దోడు కనుక ఈ ఇస్సాకుకి హాగరు కుమారుడికి పడట్లా, ఇస్మాయిల్కి పడట్లా, తను బాధపడుతున్నాడు. ఇవన్నీ శారమ్మ చూసి తట్టుకోలేక బాధపడి అబ్రహామును పిలిచి అబ్రహాముతో అంటుంది, ఏమండి, ఇక హాగరు మన ఇంట్లో ఉండటానికి వీలు లేదు, హాగరు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అప్పుడప్పుడు మన వాళ్ళు అంటారే, ఉంటే నువ్వైనా ఉండు, లేకపోతే
లేకపోతే ఇద్దరిలో ఎవరు ఉండటానికి వీల్లేదు. నువ్వు ఉండు నేనుంటా, నువ్వు ఉండు నేనుంటా, నువ్వు ఉండు నేను ఉండేది ఏంది? ఇద్దరు కలిసి ఉంటేనే దీవెన. చదవండి ఆదికాండం 21:13 త్వరగా. అబ్రహాముతో చెప్పాను. ఆగరును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ తిత్తిలోని నీరు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణిని పడవేసి, ఈ పిల్లవాని చావును నేను వింటివేద దూరముగా వెళ్ళి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చుచుండెను. దేవుడు ఆ చిన్నవాని మొరను విని, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, స్తోత్రం చెప్పండి వేసే గట్టిగా. కొంచెం చేతులు ఎత్తి చెప్పండి, రెండెత్తి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 1కి 3 సార్లు చెబితే కానీ చేతులు లేకమా మనకి అంత ఒలుబరు మనకేమా. హల్లెలూయా అనగానే ఏమనాలి? హల్లెలూయా అన్నప్పుడు ఇస్తా, ఇంకోసారి. దేవుడు మంచి బలం ఇచ్చాడుగా, ఆరోగ్యం ఇచ్చాడుగా మనకి. చదవం చక్కగా హల్లెలూయా. అయితే ఈ హాగరును అబ్రహాముతో చెప్పింది శారమ్మ విడిచిపెట్టాన్ని. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? చాలా జాగ్రత్తగా వినండి ఈ సన్నివేశాన్ని, బాగా వినండి. హాగరుని తీసుకొని ఒక నీళ్ళ తిత్తిని తీసుకొని ఒక నీళ్ళ తిత్తిలో నీరు పోసి అరణ్యానికి పంపిస్తున్నాడు కనుక నీళ్ళ తిత్తి నిండా నీళ్ళు నింపి ఆమె భుజాల మీద కుమారుడిని కూర్చోబెట్టి అరణ్యానికి పంపాడు. ఆమె వెళ్ళిపోయింది. ఆ మార్గంలో వెళ్ళిపోతుండగా తిత్తిలో నీళ్ళన్నీ అయిపోయినాయి. ఏమైపోయినాయి అంటమా? ఆ నీళ్ళ తిత్తిలో నీళ్ళన్నీ అయిపోయినాయి. నీరు అయిపోయేసరికి ఇప్పుడు ఈ పిల్లోడు ఏం చేయటం మొదలుపెట్టాడు? బాగినాలి ఏం చేయటం మొదలుపెట్టాడు? నీళ్ళు లేకపోతే పిల్లోడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు, దాహం అంటాడు. వీడు ఏడుస్తుంటే వీడు ఏడుపు తట్టుకోలేక ఈ హాగరంట ఆ పిల్లోని వీటి దూరం అంత దూరంలో ఒక పొదచాటును పడేసి ఈమె కాస్త దూరంగా వెళ్ళి కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది. కన్నీరు గారుస్తూ ఉంది. అసలు శారమ్మ చెప్పగానే అబ్రహాం ఎందుకు చేశాడు? అబ్రహాముతో ప్రభు అన్నాడు, ఇదిగో శారమ్మ ఆగర యొక్క కుమారుడు, నీ యొక్క వాగ్దాన పుత్రుడు, వారసుడు కాదు. నీ వారసుడు ఎవరు? నోరు తెరవండి అమ్మా. నీ వారసుడు ఎవరు? నీ కొడుకా? నీ కొడుకు నీ వారసుడేలే. ఎవరి కొడుకులు వాళ్ళకే వారసులను లాక్కొని పోతున్నారు. నీ కొడుకులే నీకు వారసులు, మేము కాదని అన్నావా? ఇప్పుడు వారసుడు అబ్రహాముతో ప్రభు చెప్తున్నాడు, ఇదిగో అబ్రహాం, నీకు వాగ్దాన పుత్రుడు, నీ వారసుడు ఇతను కాదు, ఇతనే. పంపు, అరణ్యానికి పంపించేయి. ఆగర్ని అరణ్యానికి పంపించు. ఆమె దేవుని చిత్తములో ఉన్న ఆమె కాదు, దేవుని ప్రణాళికలో ఉన్న ఆమె కాదు. ఆమెను అరణ్యానికి పంపించమంటే ఆ మాట చొప్పున దేవుడు చెప్పినట్లుగా ఆగర్ను అరణ్యానికి పంపాడు. ఇప్పుడు అరణ్యానికి పంపిన తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే, తిత్తులో ఉన్న కాస్త నీళ్ళన్నీ అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? తిత్తులో ఉన్న నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు తిత్తులో నీళ్ళు అయిపోయిన తర్వాత పిల్లాడు భయంకరంగా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఈ తల్లి బాధపడుతుంది, కన్నీరు గారుస్తుంది. వాడు చచ్చిపోతాడేమో, వాడి చావును చూడలేక. ఏం రాయబడింది అక్కడ అమ్మా? ఏం చేసిందంట? ఎలుగెత్తి ఏడ్చెను. అద్దుగో, ఈ పిల్లవాని చావును నేను
చూడలేను అనుకొని వాడిని ఒక పొదచాటుని విడిచిపెట్టి ఆమె దూరంగా కూర్చొని ఈడేడుతున్నాడు, ఆమె ఏడుతుంది, ఈడేడుతున్నాడు, ఆమె ఏడుతుంది. టోటల్గా చెప్పాలంటే హాగరట, ఇదిగో నా కుమారుడు చచ్చిపోతే నేను కనులారా చూడలేనని గుండె పగిలిపోయి హృదయం బద్దలైపోయి, ప్రభువా అబ్రహాము నాకేదో చేస్తాడని అబ్రహాము ఇంటికి వెళ్తే అబ్రహాములను అరణ్యానికి త్రోసివేశాడు. ఇప్పుడు నేను నా పిల్లవాడిని తీసుకొని ఈ అరణ్యంలోకి వస్తే నా గతి ఏంటి ప్రభువా? ఆ పిల్లవాని చావు నేను చూడలేనయ్యా అని ఏడుస్తూ ఉంటే ఈమె హృదయం బద్దలైపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఎవరు కావాలి? విరిగి నలిగిన మనకి ఈ పాటలు ఎందుకు వస్తాయి? మనకెందుకు వస్తాయి ఈ పాటలు? రాజాని సన్నిధిలో ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేమి చెల్లింతునో, కపట నటన లేనటి హృదయాన్ని అర్పించిన చాలునా, కపట నటన లేనటి హృదయాన్ని అర్పించిన చాలునా, నీవు చేసిన నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే, బాధపడుతూ ఉంటే బైబిల్ చెప్తుంది రోమాపత్రికలో, మీరు బలహీనులు కనుక మిమ్మల్ని బలపరచడానికి ఆయన సహాయకుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇప్పుడు ఆ పిల్లవాడి ఏడుపు చూసి, ఆ తల్లి ఏడుపు చూసి ఆ అరణ్యములోనికి జీవాధిపతి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడక్క? పట్టు చేరవటానికి వచ్చాడా? మరి దేనికి వచ్చాడు? నీ ఏడుపిని, నీ కన్నీరు చూసి, నీ బాధ చూసి, నీ కష్టము చూసి, నువ్వు బలహీనుడివని, నువ్వు బలహీనతలో ఉన్నావని, నువ్వు బలహీనపరచబడ్డ వాడివని, నువ్వు జయించని వాడివని, ఇదిగో నీ బాధను చూసి దాటిపోక హేళన చేయక అరణ్యంలోకి దిగి వచ్చి హాగరుతో అంటాడు, హాగరు నీకేమొచ్చింది అంటే దేవునికి తెలీదా? ఏమ్మా, సమస్తం ఎరిగిన దేవుడు కదండి ఆయన. హాగరు నీకేమొచ్చింది? నువ్వులే, నీ కుమారుని చేత పట్టుకో, అక్కడే నేను నీటి ఓటలు ఓపికించుదును గాక. ఇదిగో నువ్వు లేచి నీ కుమారుని చేత పట్టుకో, నువ్వు లేచి నిలబడు. నీ కన్నీరు చూసా, నీ ప్రార్థన విన్నా, నీ మొర విన్నా, నేను నీ దుఃఖాన్ని చూసా. నీ కుమారుని చావు చూడలేక పొదచాటుకు వెళ్ళిపోయి దుఃఖపడి ఏడుస్తున్నావే, బొర్రెలాడుతున్నావే, తల బాదుకొని ఏడుస్తూ ఉన్నావే, అప్పుడు నేను నీ ప్రార్థన చూశాను. నీ పిల్లవాడికి నీరు లేక దాహమని కన్నీరు గాచి ఏడుస్తుంటే అప్పుడు నీ పిల్లవాడిని మొర నేను విన్నాను. చాలా మంది అంటారు, ఏంటయ్యా మాకు ఈ శ్రమలో, ఏంటయ్యా మాకు ఈ బాధలో, ఏంటి మాకు ఈ అరణ్య జీవితం అంటారు. నిజంగా చెప్పాలంటే హాగరును అరణ్యానికి పంపించింది ఎవరు? కొంచెం గట్టిగా చెబుతావా? నేనా? నాకు ఎవరు హాగరు నాకు తెలీదు. ఎవరు హాగరుని పంపించిన అరణ్యానికి? దేవుడే. ఎందుకు పంపించాడంటే అరణ్యానికి వెళ్ళిన తర్వాత తన గుండె బద్దలైపోయింది. దేవుడిని దగ్గరికి ఎప్పుడు వస్తాడు తెలుసా? నీ గుండె బద్దలైనప్పుడు ఆయన నీ కాడికి వచ్చిన గాక. రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చెందుకొచ్చాడయ్యా, అయ్యయ్యో ప్రాణము పెట్టాడయ్యా, మార్చెందుకొచ్చాడయ్యా, అయ్యయ్యో ప్రాణము పెట్టాడయ్యా. రాతి గుండెలను మాంసపు గుండెలుగా, రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చెందుకొచ్చాడయ్యా, అయ్యయ్యో ప్రాణము. హల్లెలూయా. ఒక సీక్రెట్ అర్థం చేసుకోండి పిల్లలారా, బాగా అర్థం చేసుకోండి. ఇదిగో ఇప్పుడు హాగరును ఎవరు ప్రేమించారు? కాదు కాదు, బాగా ఆలోచన చేయండి. ఒక 5 నిమిషాలు ముగిస్తా. బాగా ఆలోచన.
హాగర్ ఎవరు? పని మనిషి. పని మనిషి మీద ఎవరికి ప్రేమ కలిగింది? శారమ్మకు ప్రేమ కలిగి, ఈ శారమ్మ నాకు ఏ కోడలో చెప్పండి, నాకు తెలియదు ఈ వరుసలో, ఈ అవతులు బౌతులు కాదులే, సరే నా చెల్లెలుగా ఉంటుందని పని మనిషిని కాస్త తీసుకొచ్చి నట్టింట్లోకి తెచ్చుకుంది. బాగినండి మాట. ప్రేమిస్తే ఆఖరి ఏం చేసిందంటే శారమ్మను దూషించిందండి. అర్థమవుతుందా? ప్రేమిస్తే శారమ్మను ఏం చేసింది? ఒక పిల్లగాడు పుట్టగానే నువ్వు గొడ్రాలవే, అందుకే నీకు పిల్లలు లేరు. ఎవరెవరిని దూషించారు? ఇప్పుడు ఆగర్ను ఎందుకు శారమ్మ దూరం చేసుకుని చెప్పండి, చెప్పాలి. శారమ్మ ఇరగటానికి తనలో ఉన్న అహం, తనలో ఉన్న గర్వం, లేక దేవుని వాగ్దానాన్ని మర్చిపోయి తన సొంత ఆలోచన ఎప్పుడైతే చేసిందో, ఇప్పుడు తన సొంత ఆలోచన ఎప్పుడైతే ప్రారంభించిందో, తన ద్వారానే తను ఏమైపోయింది తెలుసా? ఇరిగిపోయింది. దేవుడు చెప్పాడు ప్రక్కన, నేను నీకు వాగ్దాన పుత్రునిస్తా. అరే, వాగ్దానాన్ని మర్చిపోయి, వాగ్దానాన్ని విడిచిపెట్టి, పునరుద్ధానపు ఆదివారాన్ని విడిచిపెట్టి ఈ రోజున నువ్వు ఇదిగో ఆయన సన్నిధిలో లేకుండా నువ్వు తిరగటానికి కారణం ఏంటి? వాగ్దానాన్ని మర్చిపోయావు. బలిపీఠం దగ్గర ఏ వాగ్దానం చేసుకున్నావో, బలిపీఠం దగ్గర ఏ ప్రమాణం చేసుకున్నావో, బలిపీఠం దగ్గర ఏ వాక్యానికి లోబడి బ్రతుకుతానని చెప్పావో, దేవుడు నీతో ఏం చెప్పాడో అది నెరవేరే వరకు నువ్వు కనిపెట్టుకోవాలా? తొందరపడాలా? హలో, ఇస్సాకుని ఇస్తానని దేవుడు చెప్పాడు, ఇచ్చిందాకా ఆగాలా వద్దండి? లేదు లేదు, లటక్కన కొడుకుని ఎత్తుకోవాలని చెప్పేసి తీసుకుంది. ఆమె కొడుకే కానీ ఏం కొడుకు అవుతాడా? నా చెల్లెలే అని చెప్పేసి చంపబెట్టి ఒక బాధ బాధింది అనుకో ఆ పిల్లోని. ఏమంటావు? నీకు బాగా తెలుసు మా అమ్మాయికి పాపం పిల్లల్ని సాకింది. ఏమంటావు? నీ సాకుడు సాకులే కానీ నా పిల్లోని ఇంకోసారి కొడితే అరే నాకు కొడుకు అవుతాడేమో అనుకుని వాడిని సంకలో పెట్టుకుంటే, ఇప్పుడు ఏమంటుంది? ఒక దెబ్బ కొట్టగానే నా కొడుకు అంటే వీడు నీ వాడు కాదంది. గుండె ఏమైపోయింది తెలుసా శారమ్మకి? పగిలిపోయింది. దేవుడు కొంతమంది జీవితాలలో కొన్ని శ్రమలు అప్పగిస్తాడు. ఆగర్ను దేవుడు ఎందుకు అరణ్యానికి పంపాడంటే, అరణ్యములో ఆ యొక్క సన్నివేశాన్ని ప్రభు చూశాడు. ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినాయి. ఆ పిల్లవాని కొరకు ఏడుస్తుంది, బాధపడుతుంది, కన్నీరు కారుస్తుంది. ఆ పిల్లవాని చావు చూడలేక, ప్రభువా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నీవైనా పట్టించుకుంటావా లేవని కన్నీరు కార్చి ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు కదండి, మీరు బలహీనులు గనుక నేను మీకు సహాయము చేస్తాను. స్తోత్రం చెప్పేసే గట్టిగా. ఇప్పుడు మనకు సహాయం చేసేది ఎవరు? దావీదు పాస్టరా, మీకు దండం పెడతా, వాడి దగ్గర ఏం లేదండి. నీకు నాకు మనందరికి సహాయం చేసేది ఎవరు? ప్రభు అయినా యేసు. అరణ్య యాత్ర ద్వారా ఆగరు తెలుసుకుంది తెలుసా? ఇదిగో నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తానో, బాధపడతానో, విలపిస్తానో, నాకు సహాయము చేసే దేవుడైనా ఆయన వైపు చూడాలి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, అరణ్యంలో నీటి ఓటను పుట్టించాడు. ఇప్పుడు అరణ్య ఓటకాడికి వెళ్ళి ఆమె ఓటకాడు కూర్చొని, అమ్మా నా కొడుకుని బతికిచ్చావు, ఇదిగో నన్ను బతికిచ్చావని ఇంక అక్కడే కూర్చుందా? హలో, దేవుని విడిచిపెట్టిందా? విడిచిపెట్టలా. అమ్మా విడిచిపెట్టిందా? విడిచిపెట్టలేదండి. ఈ ఓటే నా ప్రాణం, ఈ ఓటు నన్ను బ్రతికించింది. ఈ ఓటు లేకపోతే నా కుమారుడు చచ్చిపోయేవాడు, నేనేమైపోయేదనని. ఓటే దేవుడిగా లేడు. ఆ ఊటను అరణ్యములో ఊపికించిన దేవుడే తనకు దేవుడిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా. ఈరోజు నా ప్రభు చెప్తున్న మాట, నీవు బలహీనుడు అని, నీవు బలహీనరాలు అని ఆయన కనికరము నీ మీద చూపి, ఆయన ప్రేమ నీ మీద చూపి నీకు సహాయము చేయటానికి దిగివచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడంట? అరణ్యములో కొడుకు తల్లి చచ్చిపోకుండా వారు బ్రతకడానికి, దేవునికి సాక్షిగా జీవించడానికి అరణ్యములోనికి ఆయన దిగొచ్చాడు. నేను ఒకటే మాట చెప్తా బిడ్డ,
ఆకలి తీర్చినంత మాత్రాన కాకి నీకు దేవుడు కాకూడదు. దాహం తీర్చినంత మాత్రాన వాగు నీకు దేవుడు కాకూడదు. అవసరాలు తీర్చినంత మాత్రాన వారు నీకు దిక్కుగా మారకూడదు. నీకైనా నాకైనా ఎవరు దిక్కు, ఎవరు సహాయకుడు అంటే వాక్యం రోమాపత్రికలో రాయబడినట్టుగా ఆయనే మనకు సహాయకుడు. స్తోత్రం చెప్పేసి గట్టిగా మరొకసారి చెప్పాలి, గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాకి వైపు చూడలా ఏలియా, వాగు వైపు చూడలా, వెధవరాలు వైపు చూడలా. మరి ఏం చేశాడు? సహాయము చేసిన దేవుని వైపు చూశాడు. ఈరోజు మరి నువ్వెవరి వైపు చూడాలి? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. ప్రభు వైపు చూడు, మనుషుల వైపు కాదు. మనుషుల వైపు కాదండి చూసేది, మనుషుల వైపు కాదు. నువ్వు దేవుని వైపు చూడు, ప్రభు వైపు చూడు. ప్రభు వైపు చూడగలిగితే నీ జీవితంలో ఎన్నడూ చూడని గొప్ప కార్యములు నువ్వు చూచుదువుగాక. ఎవరి వైపు చూస్తే? మనుషులు అమ్మా కృంగిపోతావు, బాధపడిపోతావు, అమ్మా వేదన పడిపోతావు. ఆగరు అరణ్యంలోకి వెళ్ళి కన్నీరు గార్చింది, వేదన పడింది, గుండె బద్దలు చేసుకుంది, రాతి గుండెను మాంసపు గుండెగా మార్చుకొని ఏడుస్తుంది. అయ్యా నాకు ఎవరు లేరు, నేను ఇప్పుడు ఒంటరి దాన్ని అయిపోయాను. ఇప్పుడు నా కుమారుణ్ణి నన్ను పోషించడానికి, దాహము తీర్చడానికి ఎవరి అరణ్యంలో నాకు సహాయం? అబ్రాహాము వచ్చాడా? శారమ్మ వచ్చిందా? పోనీ శారమ్మ కొడుకు ఏమన్నా ఇస్సాకు వచ్చాడా? ఎవరు రాలా. ఆమె బలహీనురాలని, తన కుమారుడు బలహీనుడని ఆకాశముందున దేవుడే దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు కాస్త గట్టిగా, హల్లెలూయా. ఈరోజు ఎందరో పెద్ద పెద్ద మహానుభావులు ఇటువైపు వెళ్తూ ఇదిగో లోక మార్గమున వెళ్తూ ఈ మార్గం మాకు శ్రేష్టమని, ఈ మార్గం మాకు ఆశీర్వాదమని పరిగెడుతున్నారే. ఆ మార్గములో ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం ఎక్కడుందంటే యేసయ్యలోనే ఉంది, ప్రభులోనే ఉంది. చివరిగా ఓ తల్లి మోయాబు దేశానికి వెళ్ళింది. క్లుప్తంగా ఒక మాట చెప్తా, మనకు తెలిసిన మాటే. అక్కడ అన్ని రాళ్ళైన 2 స్త్రీలను చేసుకుంది. కుమారులు చనిపోయారు. తిరిగి బెత్లెహేముకి వెళ్తుంటే, అమ్మా వినండిరా, బెత్లెహేముకి వెళ్తుంటే ఆ తల్లి అంటది, నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశం. చెప్పండి, ఎవరు చూడాలి మనం? నీ దేవుడే నా దేవుడు. కష్టకాలంలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, ఆపత్కాలంలో, శ్రమలో, వేదనలో నీకు తోడై ఉన్నాడే, ఆయనే నీ దేవుడు. స్తోత్రం చెబుతావా? చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాత్రి బాగా తెల్లవారిన తర్వాత ఒక సన్నివేశం గుర్తొచ్చి, 5 అయిపోయింది అనుకుంటా, టక్కన మంచం మించి లేచి, ఒకప్పుడు దూషించుకున్నవారు, అవమానపరుచుకున్నవారు అందరూ ఇప్పుడు ఒకటైపోయి రకరకాలుగా నిందలు, వేదనలు. ఏంటి ప్రభా ఇది? మనుషులందరూ ఒకటైపోతున్నారు, అసలు ఈ పరిచర్య పక్షాన్ని ఉద్దేశం ఏంటి అని ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ప్రభు సందులో అలా కళ్ళు మూసుకొని ఉంటే ప్రభు నాకు చెప్పిన మాట ఏం తెలుసా? ప్రభు చెప్పిన మాట, నీవు ఆయన వైపు. ఎవరి వైపు అంట? చెప్పాలి కాస్త గట్టిగా, చెప్పండి కాస్త గట్టిగా. నేను మనిషినే కదండి, బాధ వేసింది. ఇక్కడే కూర్చొని ప్రార్థన చేసిన వాళ్ళు, ఈ సేవ దీవించబడింది దేవుని వలనే అన్నవారు ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి నానా రకాలుగా చెప్తుంటే, వాళ్ళకు తోడు రకరకాలైన మనుషులు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు పడలేదు. ఇక్కడి నుంచి పోయిన తర్వాత వీళ్ళందరూ ఏకమైపోయి ఈ దావీదు గారిని ఎలా దెబ్బ కొట్టాలా, ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తుంటే, అటోళ్ళు ఇటోళ్ళు చెప్తుంటే గుండెల్లో వేదన కలిగి, ఏంటి ప్రభు అని ఏడుస్తూ ప్రభుని అడిగితే ప్రభు అన్నాడు, నీ చూపు సహాయము చేయు నా వైపే ఉండునుగాక.
స్తోత్రం చెప్పండి. చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. అయ్యా వాగు ఎండిపోయింది, నేను ఎలా బ్రతకాలయ్యా అంటే, ఒరే నీ చూపు వాగు మీద కాదు నా మీద పెట్టా. కొట్టు చప్పట్లేసే గట్టిగా. అయ్యా ఈ వాగు నన్ను పోషించింది, ఈ వాగు నన్ను పెంచింది, ఈ కాకులు నాకు ఆహారం ఇచ్చినాయి, నువ్వేమైపోతావో పో, నేను ఇక్కడి నుంచి రానంటే వాగేమైంది? అర్థమైంది నా మాట? ఈ వాగును వదిలిపెట్టి నేను రాను, ఈ వాగు వదిలిపెట్టి నేను రాను అని ఆడే బిగించుకొని నేను కూర్చున్నాను అనుకో, 4 రోజులు కాగానే వాగు ఏమైంది? ఎండిపోయింది. ఇప్పుడు ఏమవ్వాలి? అందుకని ఏలియా వాగు మీద నమ్మకం పెట్టుకోవాలా, కాకుల మీద నమ్మకం పెట్టుకోవాలా? కాకిని పంపాడే, వాగును పంపించాడే, ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. మనుషులని మనుషుల వైపు వెళ్ళిపోతున్నావే, మనుషుల మాటల మీద నమ్మకం పెట్టుకున్నావే, నిన్ను నిలబెట్టింది, నిన్ను ప్రత్యేకపరిచింది, నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను భూమి మీదకి పంపింది మనుషులా దేవుడా? చెప్పు. ఎన్ని పిండాలు గర్భంలో రాలిపోతున్నాయి. 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు తీరా గర్భం పండిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత అమ్మా అబ్బాయి బాగున్నాడా లేదన్నా పుట్టి ఎన్ని గర్భాలు రాలిపోతుంటే నిన్ను రాలిపోనివ్వకుండా, నిన్ను అపాయం చేతుల్లో పన్నివ్వకుండా, దుష్టుని చేతుల్లో పన్నివ్వకుండా, దేవుని సన్నిధిలో దేవుని కృపలో ఆయన దయలో నిన్ను పెంచితే ఈ రోజున మనుషుల మాట ప్రకారం లోకంలో కలిపి ఏమి సాధించాలి? వాగే నీకు దేవుడు కాకూడదు, కాకులు నీకు దేవుడు కాకూడదు, వెధవరాలు నీకు దేవుడు కాకూడదు. అరణ్యంలోకి వెళ్ళిపోయినా హాగరు అనుకోవచ్చు మొదట, ఏంటి నాకు శ్రమలు, ఏంటి నాకు ఈ బాధలు అనుకోవచ్చు. ఆ శ్రమలోనే నీవు దీవించబడదు గాక. ఇప్పుడు హాగర్కి శ్రమ వచ్చింది కాబట్టే కదా ఏడ్చిందండి. అమ్మ నా మాట వింటారా? హాగర్కి ఏమొచ్చింది? కొత్తబడింది. అసలు వీడు చచ్చిపోతే వీడి బాధ, వీడి చావుని నేను చూడలేను. అంటే నువ్వేం చేయాలి తెలుసా? నీవు దీవెన పొందాలంటే అంతగా ఓపిక పట్టుదువుగాక. ఎంత ఓపిక పట్టాలి? చావు బ్రతుకులు తీరే వరకు కూడా. నేను చచ్చిపోతుంటే వాడిని చూడలేనని వాడిని ఆ పొదకాడ పడేసి దూరంగా వెళ్ళి కూర్చుంది. కానీ ఆకాశమందున దేవుడు వదిలిపెట్టాడా? ఎందుకు వదిలిపెట్టలేదు తెలుసా? ఆమెలో ఉన్న ఓర్పును చూశాడు. తిత్తులో నీళ్ళు అయిపోగానే అడవిలో పట్టుకుని, రే కొడుకా మనం పోదాం పారని పోతే నీరు దొరికేదా? 2 తెచ్చేవాళ్ళే. అక్కడే నించొని కొడుకును దూరంగా పెట్టి, నాకు ఎందుకు ఇచ్చావయ్యా వాడిని? నీకు తెలుసు కదా, ఎందుకు పుట్టించావో నీకు తెలుసు కదా, ఇప్పుడు చచ్చిపోతున్నాడు, ఏంటి పరిస్థితి అని నువ్వు ఏడిస్తే, కన్నీరు గారిస్తే, ముందు నీ గుండె పగలు కొట్టుకుంటే నీ పిల్లవాడు ఆకలి తీరును గాక. మీకు దండం పెడతా బిడ్డలారా, నీ పిల్లలు పోషించబడాలంటే నీ రాతి గుండె బద్దలైతేనే. నీలో ఉన్న గర్వం చావకపోయినా, నీలో ఉన్న అహంకారం చావకపోయినా, నీలో ఉన్న అహంభావం విడిచిపెట్టకపోయినా నా పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, నా పిల్లలు దీవించబడతారు. నో, తల్లి గుండె బద్దలైపోయింది. ఎప్పుడైతే ఆమె గుండె బద్దలైందో ఆకాశమందున దేవుడు ఆ బాధను చూసి కిందకు దిగొచ్చి, ఓ బిడ్డా ఆగరో, లే నీ కొడుకుని చేత పట్టుకో, ఇక్కడనే వాడిని గొప్ప జనముగా నేను మార్చుదును గాక. అక్కడనా ఇంకొకసారినా? చదువు ఆ మాట మరొకసారి చదువుమా. పోయింది పేపర్లు తిప్పేసి. ఆ చిన్నవానికి ఏం చేసిందంట? నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తు, నీ చేత్తో పట్టుకో, వారిని గొప్ప జనముగా చేసేదను. చచ్చిపోతాను అనుకున్నాడు, చచ్చిపోతాడేమో అనుకున్నాడు. తల్లి ఏమనుకుంది? హలో, తలపైకి చూడండి, తల్లి ఏమనుకుంది? చచ్చిపోతాడేమో, వాడి సావు నేను చూడలేని దూరంగా పడేసింది. కానీ దేవుడు అంటున్నాడు, ఆగరు, లే వాడిని పట్టుకో, నేనేం చేస్తానంటే వాడిని గొప్ప జనముగా చేయుదును గాక. తల్లి ఏమనుకుంది? చచ్చిపోతాను అనుకుంది. కానీ దేవుడు ఏమనుకున్నాడు? నేను బ్రతికిస్తా, బ్రతికించడమే కాదు వాడిని గొప్పవాణిగా చేస్తాను.
ఎప్పుడు నువ్వు గొప్పడవుతావు తెలుసండి, జీవము కలిగిన దేవుని వైపు చూచినప్పుడు, సహాయము చేసే ప్రభు వైపు చూచినప్పుడు. ఇదిగో నీ బాధలో, నీ కష్టములో, నీ వేదనలో నీకు తోడయ్యుండి, నిన్ను ఆదరించి, నిన్ను ప్రేమించి, నీ కొరకు దిగివచ్చి సహాయకుడిగా ఉన్నాడే, ఆయన వైపు నువ్వు చూస్తే తప్పక నీకు మేలు కలుగును గాక. మనుషుల వైపు చూస్తే నీకేం కలగదు తెలుసా? అవమానమే తప్ప మరొకటి ఏది ఉండదు. నేను ఇప్పుడు కూడా బాధపడేది ఒకటే, మన ద్వారా దేవునికి మహిమే రావాలి, కానీ అవమానం అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా. మన పిల్లల ద్వారా, మన ద్వారా బజారులో, వీధుల్లో సేవకుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటే అది నీకు ఘనతేమో, కానీ అది దేవునికి ఏంటి? అవమానం. అప్పుడు నీవే పరిశుద్ధురాలువే, ప్రార్థనాపరుడివే, నీవై దేవుణ్ణి ఏం చేస్తున్నావు తెలుసా? ఏడిపిస్తున్నావు, దుఃఖపరుస్తున్నావు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అరణ్యంలోకి వెళ్ళటానికి, శ్రమంలోకి వెళ్ళటానికి కొంతమందికి దేవుడు ఎందుకు ఆజ్ఞాపిస్తాడంటే అక్కడ వానికి బుద్ధి వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఎక్కడ బుద్ధి వచ్చిందంట? పందులు తినే పొట్టు తింటేనే బుద్ధి. అరణ్యంలోకి వెళ్ళిపోయి నీరు లేక, తిండి లేక, తిప్పలు లేక ఏడుస్తుంటేనే ఆకాశమందు దేవుడు చూసి వాడు చేయి పట్టుకుని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. నీ గుండె పగలనంత కాలం, నీ గుండె విరగనంత కాలం, నీ మనసు మారినంత కాలం, నీవు దేవుని వైపు చూడనంత కాలం, దేవునికి లోబడినంత కాలం ఆ సహాయకుడు నీ కాడికి వస్తాడా? రాడు. శారమ్మ ప్రేమతో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఈ హాగరు శారమ్మ మీద ఏం చూపించింది? కఠినమైన మనసు. ఓహో, నువ్వు కఠినమైన దానివి, ఇక్కడ ఉండటానికి లేదని అరణ్యానికి పంపించాడు. అరణ్యం పంపిన తర్వాత ఇంకా కఠినంగా ఉంటే చచ్చిపోయేదే. కఠినత్వాన్ని, అబ్బో ఇంక నేను కఠినంగా ఉంటే కుదరదా. చిన్న కుమారుడు ఏమనుకున్నాడు? ఇక్కడ నేను ఉంటే చచ్చిపోతా. ఆ తీర్మానం, ఆ నిర్ణయం నీకు వస్తుందేమో. లోకులు అంటారు, నీకేమేమ్యా ఉండు అంటారు, నువ్వు పండేదాకా చూస్తానే ఉంటారు. ఉండన్నోడు ఏం చేస్తాడు? చూస్తూనే ఉంటాడు. అదే దేవుడు కనుక నీ చేయి పట్టుకున్నాడు అనుకో, గొప్ప జనముగా నిన్ను మార్చును గాక. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా. చెప్పు కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకనే జీవాధిపతి అయిన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీవు బలహీనురాలవు గనుక. మనం ఎవరమంట? బలవంతులమా? బలహీనులం కనుక మనకు సహాయము చేయటానికి దేవుడి లోకానికి వచ్చాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అపోస్తలుడైన పౌలు గారు ఒక్కటే మాట అన్నాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే. ఎందుకన్నాడు ఆయన మాట అంటే, నేను కష్టములో, నష్టములో, బాధలో, బలహీనతలో ఉన్నప్పుడు నేను ఎవరి వైపు చూస్తానంటే యేసు వైపు చూస్తా. ఎవరి వైపు అంట? ఇప్పుడు ఆయన నేను బలవంతుని అన్నాడు, ఇప్పుడు నువ్వు కూడా బలవంతుని అన్నానండి. ఇషే పట్టుకో, చూడండి నాలాగా ఇటు పట్టు. పింఛన్ డబ్బులు పట్టుకొని అలవాటు ఏందనుకో కొంతమందికి, జారిపోతాయేమని బిర్రగా పట్టుకుంటున్నారు. చేయి పైకి. నేను బలవంతుని కావాలంటే యేసు వైపు చూచుదును గాక. వాక్యం ఏం చెప్తుంది? మనం బలహీనులం. ఎవరమంట మనం? కానీ ఆయన ఏం చేస్తానంటున్నాడు? సహాయం చేస్తా. బలహీనుడికి ఏం చేస్తాడు? ఆయన బలం ఇస్తాడు. బలం ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? ఆయన వైపే చూచుదువు గాక. ఒక తల్లి కళ్ళజోడు కోసం హాస్పిటల్కి వెళ్ళింది. ఏందమ్మా ఇంత చిన్న వయసులో నీ కళ్ళజోడు వచ్చిందంటే, టీవీ చూసి వచ్చిందన్నా. యేసు వైపు చూస్తే కళ్ళజోడు వస్తుందా? వచ్చిద్దా? రాదు. నువ్వు యేసు వైపు చూస్తే రోగాలు రావు. యేసు వైపు ఉంటే నీకు బాధలు రావు. ఒకవేళ బాధలు, కష్టాలు వచ్చినా వాటిని విడిపించడానికి యేసయ్య నీకు తోడుగానే ఉండునుగాక. కాబట్టి నా ప్రభునందు ప్రియమైన నా దేవుని పిల్లలారా, శ్రమలో ఉన్న మనలను చూసి, కష్టాల్లో ఉన్న మనలను చూసి, మన బలహీనులమని ఎరిగి ఏం ఎరిగాడంట ఆయన? మనము బలహీనులం. రోమాపత్రిక 8:26 చదువుకుంటే, మనం బలహీనులము కనుక ఆయనే మనకు సహాయకుడు. ఆయన మనకు సహాయకుడిగా ఉండాలంటే నీ చూపు ఇదిగో సహాయము చేసే దేవుని వైపు చూచుదుముగాక. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంలో బాధపడుతున్న ఆ స్త్రీ అట, ఇదిగో లోకం వైపు చూసింది, లోకస్తుల వైపు చూసింది, ఇదిగో బిడ్డలారా వైద్యుల వైపు చూసింది, ధనం ఉన్న వారి వైపు, అనేకుల వైపు చూసింది, బంధువుల వైపు వెళ్ళింది, ఇష్టానుసారంగా డబ్బంతా ఖర్చు పెట్టుకుంది.
ఎవరో ఒక్క మాట చెప్పారంట, యేసు వైపు చూడరాదా? ఎవరి వైపు? కొంచెం చెప్పు గట్టిగా. ఎవరి వైపు అంట? యేసు వైపు. ఇప్పుడు లోకంలో అటు చెప్పేవాళ్ళు లేరు. ఏమ్మా ఎందుకు బాధపడుతున్నావు, ప్రభు వైపు రామనే వాళ్ళు లేరు. లోకం వైపు చూపించే వాళ్ళు ఉన్నారు, లోక మార్గాలు చూపించే వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు నేర్పే వాళ్ళు ఉన్నారు. ఈ రోజున తెలివితేటలు నేర్పేవాడైనా మార్గము చూపేవాడైనా వాడు మనిషే గనుక వాడి మాట వినొద్దు. నీకు సహాయము చేసే దేవుని మాటను విందువుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి కాస్త గట్టిగా హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి వైపు చూడాలంట? ఆ 12 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్న ఆ తల్లి యేసు వైపు చూసి వస్త్రాన్ని పట్టుకుంది. తనలో ఉన్న వ్యాధంతా తొలగిపోయింది, రోగమంతా నయమైపోయింది. కారణం ఒకే రీజన్, ఒకటే కారణం. ఏంటి తెలుసా? ఆమె చూపంతా ఇంకా ఆఖరికి ఎవరి మీద ఉంది? చెప్పు గట్టిగా. ఆయన చుట్టూ అన్ని వందల వేల మంది ప్రజలుంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకపోతే వారి మధ్యలో నుంచి చేయబెట్టి ఆయన వస్త్రాన్ని, అంటే ఇప్పుడు ఆమె కనుచూపంతా ఎవరి మీద ఉంది? నకలు చూడాలి గట్టిగా. ఎవరి వైపు ఉంది? దేవుని వైపు. ఆయన వస్త్రం వైపే. ఒకవేళ పక్క వాళ్ళ వస్త్రాలు పట్టుకుంటేనే అందరు వేసే చుట్టూ గుమ్ముగూడారు, అందరూ నిలువుటంగిలుగానే ఉన్నాయి. ఇప్పుడు ఇళ్ళల్లో ఎవరు వస్త్రం పట్టు, నేను బాగుపడను, ఇప్పుడు నేను ఎవరు వస్త్రం పట్టుకోవాలి? యేసయ్య వస్త్రాన్ని మాత్రమే పట్టుకోవాలి. ఆ మధ్యలో, ఆ జనాల మధ్యలో నుంచి చేయబెట్టి యేసయ్య వస్త్రాన్ని మాత్రమే పట్టుకోగానే ఆయనలో ప్రభావం ఆమెలోకి వచ్చింది. పేతురు యోహానులు దేవాలయంలోకి వెళ్తుంటే ఒక భిక్షగాడు వారి వైపు చూసి వీళ్ళేదో సహాయం చేస్తారని వాళ్ళ వైపు చూస్తే, దేవుని సేవకుల వైపు చూస్తే వారు అన్నారు, మా దగ్గర డబ్బు, ఎండి, బంగారం మా దగ్గర లేదు. నీకు ఇష్టమైతే మా దగ్గర ఏముందంట? కొంచెం గట్టిగా చెప్పక. నువ్వు ఎదురు చూడాల్సింది, ఆశపడాల్సింది లోకం మీద, లోకస్తుల మీద, డబ్బు కొరకు, ఆస్తి కొరకు, అంతస్తుల కొరకు, మనుషుల మాటల కొరకు కాదు. నిన్ను పిలిచిన వాని వైపు నువ్వు చూచుదువుగాక. ఎందుకంటే ఆయనే నీ బాధల్లోకి తోడుగా ఉండేదే. ఇప్పుడు ఏదో మాట మాట్లాడతారు నీతో వచ్చి, నీకు పర్లేదు నిలబడి అంటారు. బాధ వచ్చి బలహీనత వచ్చి ఏందక్క అంటే, నీది నువ్వే చూసుకో, నాకే సంబంధం, ఏదో చెప్పే మాట అంటారు. అవునా కాదండి? అంటారు. మహాయిత హాస్పిటల్లో ఉంటే ఒక రోజు వచ్చాడు, తొంగి చూసిపోతారు. ఆ ప్రేమలు కూడా లేవనుకోండి, అక్క హాస్పిటల్లో ఉంటే చెల్లెలు పోదు, చెల్లెలు హాస్పిటల్లో ఉంటే అక్క పోదు. ఏందమ్మా అంటే, నీ పని నీకు తీరలా, నా పని మరి పనులు తీరని రోజులు. ఇట్లాంటి దినాలలో నువ్వు ఎవరిని నమ్మాలి అంటే యేసును నమ్మితేనే నీ కష్టకాలములో నీ ప్రక్కన యేసు ఉంటాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో ఎందరో యేసు వైపు చూసిన వారు ఉన్నారు. అగ్ని గుండములకు వెళ్తూ యేసు వైపు చూశారు. యేసు వారి ప్రక్కనే నిలబడి కార్యం చేశాడు. ఈరోజు నీ చూపు కాకి మీద కాదు, వాగు మీద కాదు, ఊట మీద కాదు, ఊటను ఉబికించిన దేవుని మీద, కాకిని పంపించిన దేవుని మీద, వాగును నడిపించిన దేవాతి దేవుని మీద నీ చూపు ఉంటే ఆయనే నీకు సహాయకుడిగా నీ యొద్దకు దిగి వచ్చును గాక. మోకరించండి, అందరం ప్రార్థన చేసుకుందాం. ఆయన సహాయకుడిగా వచ్చే దేవుడు, నీకు సహాయం చేసే దేవుడు. నోరు తెచ్చి ప్రభు సందులో ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రమయ్యా, ప్రభువా మీకు స్తోత్రాలు. గుండెలు బద్దలు కొట్టుకొని ఆగరు గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తుంది. ఈ పిల్లవాని బాధ నేను చూడలేను, వాడు చావు చూడలేను, నేను నా వల్ల కాదని గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఆకాశమందున దేవుడు చూశాడు, ఆమె బలహీనతను చూశాడు, ఆ పిల్లవాని బలహీనత చూశాడు, ఆమె బలహీనతను చూశాడు, ఆ పిల్లవాని బలహీనతను చూసి సీయోనులో ఉన్న దేవుడు అరణ్యములకు దిగివచ్చి ఆఖరి యొక్క జీవితంలో, తన కుమారుని జీవితంలో అద్భుతాలు చేశాడు. ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు ఉన్నాడు. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఇదిగో దేవుని బిడ్డ, మనుషుల మాటలు నమ్మి మోసపోతున్నావేమో, మనుషుల వైపు చూసి మోసపోతున్నావేమో. యేసు వైపు చూడు.
యేసు వైపు చూడు, ప్రభు వైపు చూడు. ప్రభు వైపు చూడగలిగితే కార్యములు జరుగునుగాక, కార్యములు జరుగునుగాక, కార్యములు జరుగునుగాక, కార్యములు జరుగునుగాక. కేరేతు వాగు దగ్గరికి పంపాడు దేవుడే. బలహీనుడని నీ యొద్దకు వచ్చాడు దేవుడు. ఈ రోజున ఏ స్థితిలో ఉన్నావో